హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై ఛానల్ ఐ సబ్ సిరి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా ఒక ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాం కదా. సో దానికి సంబంధించి ఒక షార్ట్ పెట్టాను. ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి అని అడిగితే చాలామంది కమెంట్ సెక్షన్లో చెప్పారు కాశ్మీర్ అని. అవునండి, కాశ్మీర్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాము రీసెంట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్ సెక్షన్లో షేర్ చేసినందుకు. అండ్ మేము ట్రిప్ గురించి అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్స్, ప్యాకేజ్ అంతా బుక్ చేసుకున్న తర్వాత మేము ట్రిప్ అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో దానికి సంబంధించిన రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేము ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యాము, సో విజయవాడ నుంచి శ్రీనగర్ వరకు మా జర్నీ ఎట్లా అయ్యిందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ట్రిప్ అనుకోగానే సో ముందు ఫ్లైట్ టికెట్స్ అయితే ముందు బుక్ చేసుకోవాలి కదా. సో మేము విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి శ్రీనగర్ అయితే బుక్ చేసుకున్నాము. డేట్స్ బట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. తర్వాత మేక్ మై ట్రిప్లో ప్యాకేజ్ కూడా తీసేసుకున్నాము. సో ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత సడన్గా ఒకరోజు మనకి కాశ్మీర్లో అల్లర్లు, కర్ఫ్యూ ఇవి జరుగుతున్నాయని విన్నాం. అవి ఎందుకు జరుగుతున్నాయి? ప్రజెంట్ అయితే ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అయితే జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి కాశ్మీర్లో కూడా అల్లర్లు జరిగాయి. ఎప్పుడైనా సరే కాశ్మీర్లో ఏం జరిగినా, అల్లర్లు, ఇలాంటి స్ట్రైక్స్ ఏం జరిగినా ఫస్ట్ చేసేది కర్ఫ్యూ. సో కర్ఫ్యూ పెట్టేస్తారనమాట. సో మనం వెళ్ళినా అక్కడ మనం బయట తిరగడానికి ఏమీ ఉండదు. టూరిజం కూడా ఆపేస్తారు. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి ఎంజాయ్ చేసేది కష్టం. సో మేము ఇంకా ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకొని వేరే ఎక్కడికైనా వెళ్దాము అని డిసైడ్ అయ్యి మళ్ళీ లాస్ట్ మినిట్లో అంతా ఓకే అనుకొని కొంచెం రిస్క్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. లక్కీగా అంతా పీస్ఫుల్గా బాగా జరిగింది ట్రిప్ మొత్తం. సో ఫస్ట్ అయితే మేము విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 9 o'clock ఆ టైంలో స్టార్ట్ అయ్యాము ఇక్కడ. సో ఢిల్లీ వెళ్ళేటప్పటికి 11:30 అట్లా. మళ్ళీ ఢిల్లీలో 11:30 నుంచి మార్నింగ్ 7కి మళ్ళీ శ్రీనగర్ ఫ్లైట్ వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మేము స్టే చేయాల్సి వచ్చింది. సో మార్నింగ్ 7:30 ఆ టైంలో ఈ ఫ్లైట్లో మీరు చూస్తున్నారా, అక్కడ అన్ని మంచు కొండలు ఫ్లైట్లో నుండి కనిపిస్తున్నాయి. కాశ్మీర్లో ఆ మంచు కొండలన్నీ మనకి పైనుండి కనిపిస్తాయి ఫ్లైట్లో. అండ్ మేమైతే మళ్ళీ మార్నింగ్ 9కి అలా దిగిపోయామన్నమాట శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ నుంచి కాశ్మీర్ ట్రిప్కు సంబంధించిన వీడియోస్ వస్తాయి. అండ్ కాశ్మీర్ అనేది అసలు సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇండియాలో. అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. దానికి సంబంధించిన బ్లాగ్స్ అన్నీ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ ఇప్పటివరకు చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.